పరిశుద్ధ లేఖనాల్లో నుండి ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 10వ వచనం. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఎద్దు పవిత్రమైన జంతువు, గాడిద అపవిత్రమైన జంతువు. పవిత్రమైన జంతువుకు అపవిత్రమైన జంతువుకు సాంగత్యం కుదరదు. పవిత్రమైన జంతువును అపవిత్రమైన జంతువును కలిపి భూమిని దున్నకూడదు. ఈ వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, చందాలున్నాయని, మేడ మిద్దెలున్నాయని, ఆస్తి పాస్తులున్నాయని, పేరు ప్రఖ్యాతలున్నాయని, రంగు రుచి చిక్కదనం ఉందని అవిశ్వాసులతో విజ్జోడుగా ఉంటున్నావా? అవిశ్వాసులను వివాహం చేసుకుంటున్నావా? నీ కుటుంబం దేవుని చిత్తానుసారంగా కట్టబడదు. నీ కుటుంబం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండదు. ఏమున్నా లేకున్నా దేవుని చిత్తానుసారమైన వ్యక్తిని, ఒక ప్రార్థనా పరురాల్ని, ఒక ఆత్మీయుణ్ణి దేవుని చిత్తానుసారంగా నువ్వు వివాహం చేసుకుంటే నీ కుటుంబం దేవునికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు మాదిరిగా ఈ భూమి మీదనే ఒక పరలోకంలాగా ఉండిపోతుంది.